హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ. నేను రోజు ఇట్లానే అంట్లు తోమేశాను, ఇల్లు వచ్చేసాను. మళ్ళీ అక్కడ పని అంతా అయిపోయింది. దేవుడి దగ్గర అయితే దీపం అయితే పెట్టుకోలేదు, కానీ 2 సాంబ్రాణి గడ్డలు అయితే వెలిగిస్తానండి. ముందైతే పాలు కాసేసుకుంటాను. ఫస్ట్ పాలు పెట్టేసేసుకున్నాను. ఇవాళ అయితే మంది తోటకూర పప్పు వండుదామని పప్పు పెట్టేసాను. కడిగేసి పప్పు ఫస్ట్ పై మీద పెట్టేస్తున్నాను. కందిపప్పు పొయ్యి మీద పెట్టాను. రైస్ కడిగేసి పెట్టేసుకున్నాను. టమాటాలు 3 ఒక ఆనియన్స్ అయితే తీసుకున్నాను. అలాగే తోటకూర ఒక కట్ట తీసుకున్నానండి. నిన్న తోటకూర వస్తే కట్ చేసేసుకొని మనం వంట ప్రవేశంలోకి వెళ్ళిపోదాం. మీరు కాఫీలు తాగారా, టిఫిన్ చేశారా, టీలు తాగారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొకసారి మీ అందరికీ గుడ్ మార్నింగ్. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పప్పు అయితే సగం ఉడికేసింది. దాంట్లో ఫస్ట్ అయితే టమాటాలు, ఆనియన్స్ వేసేస్తున్నాను. 3 టమాటాలు తీసుకున్నానులే, అయితే వేసేసుకున్నాను. ఇదిగోండి, తోటకూర అయితే కడిగి పెట్టేశాను. అట్లా కడుక్కుండా తోటకూర కూడా పెట్టేస్తాను. రైస్ అయితే అయిపోయింది, రైస్ కూడా ఉడికిపోయింది. పప్పు ఉడకటమే లేటు. ఇవ్వండి, అలా పెట్టేసేసుకుంటున్నాను తోటకూరని పప్పులో. పాలు అయితే ఇవాళ ఇరిగిపోయినాయండి. షాపులో పాలన్నీ ఇరిగిపోయినాయి అంట. ఎందుకో తెలియట్లేదు. 2 రోజుల నుంచి అయితే పాలు ఇరిగిపోతున్నాయి. అందుకని పాలు వేయించుకోవద్దని చెప్పేసాను. ఇవాళ వద్దని చెప్పాను. పప్పు వచ్చేస్తే ఫైనల్గా ఇప్పుడు ఉడికిందండి. ఎప్పుడు పప్పు పెడితే ఇప్పుడు అయింది. ఇలా ఉడకాలంటే లేట్ అయిపోతుంది రోజు. ఎప్పుడు పప్పు వండుకున్నా నాకు టైం అయితే ఇక్కడే వేస్ట్ అయిపోతుంది. కుక్కర్లో బాగు చేయించుకోవడానికి అయితే నాకు అస్సలు కుదరటం వల్ల నా చేత నేనైతే వెళ్ళను, బాగా వెళ్ళాలి, ఆయన అసలు కుదరట్లేదు. ఇవన్నీ పప్పు ఉడికిపోయింది. ఇందాక ఉప్పు కారం అవి చింతపండు పెట్టినప్పుడు పడితే నేను వీడియో తీలా మీకు తెలిసిన పప్పురే కదండి. ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటానండి. పప్పు అయితే ఎనిపేసి పెట్టేసుకున్నాను, అయిపోయింది. ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు, కరివేపాకు, బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇంకా పప్పు తాలింపు పెట్టేసుకుంటాను, టైం అయిపోతుంది. ఆనియన్స్ ఇందాక అందులో వేసానని ఇప్పుడు వేయలేదు. పనికి వెళ్తే తింటేనండి హడావుడిగా ఉంటుంది అందులో. చూడండి, పప్పు చాలా
పప్పు ఒకసారి పొయ్యి మీద పెట్టేసుకొని బబుల్స్ వస్తే మన పప్పు అయితే తోటకూర పప్పు రెడీ అయిపోయిందండి. దీంట్లో అప్పడాలైనా ఆమ్లెట్ అయినా ఏదైనా కాంబినేషన్ బాగానే ఉంటుంది. పప్పు అయితే ఎక్కువ మొత్తంలో తీసుకుంటాను ఎప్పుడు, ఎందుకంటే పప్పు మేము ఎక్కువగా తింటాము. ఇవాళ మందైతే కర్రీ వచ్చేసి తోటకూర పప్పు ఒకటి. ఫైనల్గా అయితే పప్పు అయితే ఉడికిపోయిందండి. దింపేసుకున్నాను, పప్పుని కూడా దింపేసి పక్కన పెట్టేసుకున్నాను. రైస్ ఉడికిపోయింది కదా, రైస్ ఇవే సింపుల్గా చేస్తే నాకు టైం పట్టేస్తుంది, పనికి టైం అయిపోతుంది. నేను పనికి వెళ్తున్నానని చెప్పాను కదా, ఒక ఉపాధి పనికి, అందుకని ఆడావుడి. టిఫిన్స్ కూడా ఏం చేయట్లేదండి. పెరుగన్నం దీపుకి లంచ్ బాక్స్లోనే వేసేయమన్నాడు, ఎందుకంటే పప్పు కారిపోద్దని వేరేగా విడిగా పెడితే. లంచ్ బాక్స్లోకి వచ్చేసి దీపబాబు లంచ్ బాక్స్ అయితే ఇది. ఇవాళ మాత్రం బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఇస్తున్నాను, క్యారెట్ మామూలుగానే. మొన్న ఒకరోజు వీడియోలో చూపించాను కదండి, 3 మామిడికాయలు ఉంటే తురివేసి పెట్టాను కదా పచ్చడి. ఇదిగోండి, పర్ఫెక్ట్గా వచ్చింది, బాగుంది. అసలు నేను ఫస్ట్ టైం పెట్టడం నాకు చేత కాదు అసలు. నేను పచ్చళ్ళు తక్కువ పెట్టను. ఉన్నాయి కదా అని మామిడికాయ 3 ఇలా తురివేసి కారం ఉప్పు అన్నీ కలిపేసి పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది, బాగొచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళకైతే ఇదే నా వీడియో. మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేసుకోండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.